హ్యాపీ బర్త్డే పాడండి పాడండి. కొంచెం నెక్స్ట్ బర్త్డే. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మీ మహేశ్వరి ఛానల్. సో ఈరోజు మా జీవితంలో చాలా అంటే చాలా స్పెషల్ డే అనమాట. సో మా చిన్ని బంగారం జస్విక్ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఉన్నాయి. సో ఈ డేని జస్ట్ ఫన్ అండ్ కేక్ వరకే లిమిట్ చేయకూడదని చెప్పేసి అనుకున్నాము. అందుకే ఈ సెలబ్రేషన్స్ని ఒక మంచి పనులతో స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఎవ్రీ ఇయర్ కూడా మేము ఇలానే స్టార్ట్ చేస్తాము. సో లాస్ట్ ఇయర్ కూడా మేము అనాథాశ్రమంలో సెలబ్రేట్ చేసాము. బట్ ఫర్ దిస్ టైం మేమైతే మా చేతులతోనే కుకింగ్ చేసి అండ్ రోడ్ సైడ్ ఉన్న వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయాలని అయితే అనుకున్నాము. సో ఎర్లీ మార్నింగ్ నుండి కిచెన్లోనే హల్చల్ అయితే స్టార్ట్ చేసేసామన్నమాట. బగారా రైస్ అండ్ చికెన్ స్పెషల్గా ప్రిపేర్ చేసాము. సో ఇక్కడ అమ్మ అయితే టీ బ్రేక్ అయితే తీసుకుంటుంది అండ్ ఇక్కడ చికెన్ అయితే రెడీ అయిపోతుంది. యాక్చువల్గా 35 మెంబర్స్ వరకు మేమైతే ఫుడ్ ప్రిపేర్ చేస్తాము. సో ఇది ఫస్ట్ టైం అనమాట. ఇంత హై క్వాంటిటీలో ఎలా చేస్తామో ఎలా వస్తుందో అని అనుకున్నాము. సో బట్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి 2 ఐటమ్స్ కూడా. One, Kuri, 5, 6. Amma papena. సో ఇంకా ఇక్కడైతే ఫుడ్ ప్యాకింగ్ అయితే రెడీ అయిపోతుంది.
సో ఇంకా తరువాత డైరెక్ట్గా శ్రీ కనక మహాలక్ష్మి టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. సో అమ్మవారి దర్శనంతో మేమైతే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇంకా దర్శనం కూడా చాలా తొందరగానే కంప్లీట్ అయిపోయింది. సో దర్శనం అయితే చాలా బాగా కంప్లీట్ అయిపోయింది అండి. సో ఆఫ్టర్ దట్ మేమైతే బీచ్కి వెళ్దాం అనుకున్నాము. సో జస్ట్కి బీచ్ అంటే చాలా ఇష్టము, చాలా బాగా ఆడుకుంటాడు. సో బట్ టైం అయితే సరిపోదు అని చెప్పేసి మేమైతే ఫిషింగ్ హార్బర్కి అయితే వెళ్ళాము. సో ఇక్కడ చేపలు అనేవి చాలా ఫ్రెష్గా దొరుకుతాయి అనమాట. అండ్ తక్కువ కాస్ట్లోనే మనకు వచ్చేస్తూ ఉంటాయి. సో ఇక్కడ యొక్క పట్టుకున్న టోన్ ఫిష్ అయితే మేము తీసుకున్నాము. అది వచ్చేసి 4 to 5 kgs అలా వచ్చింది. సో అవే కాకుండా ఇంకా వేరేవి 2 types అయితే తీసుకున్నాము. సో అవి తీసుకున్న తర్వాత మేమైతే స్టార్ట్ అయిపోయాము. అని కూడా అందులో వీడియో అంట పర్లేదు తీసేసి జస్ట్ చూడమ్మా. హ్యాపీ హ్యాపీ పాడండి పాడండి పాడండి. కొంచెం నెక్స్ట్ బర్త్డే జస్ట్ సో దిస్ ఈస్ ద జస్ట్ బర్త్డే బ్లాగ్ గైస్. సో మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక బాగుంది అనుకుంటే కనుక ఒక లైక్ అయితే ఇవ్వండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటే దెన్ బాయ్ బాయ్.